హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో ఈ చాప్టర్ 7 ఈక్వేషన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్లో మనం సింపుల్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలి, వర్డ్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అని చూసుకున్నాము. ఈ క్లాస్లో వచ్చేసి మనము ఈ చాప్టర్లో లాస్ట్ టాపిక్ ఇన్ఈక్వాలిటీస్ గురించి చూద్దాము. ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటి, మనకి ఒకవేళ సపోజ్ ఇక్కడ ఏ అనేది ఒక రియల్ నెంబర్ అనుకోండి, అప్పుడు అది మనకి పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, లేదా జీరో అవ్వచ్చు ఆ నెంబర్ అనేది. సో అప్పుడు ఒకవేళ పాజిటివ్ అయింది అనుకోండి ఏ అనేది, అప్పుడు ఎలా రాస్తాం మనము, ఏ గ్రేటర్ దెన్ జీరో కదా. వెన్ ఏ ఈజ్ నెగిటివ్ ఉన్నప్పుడు ఎలా రాస్తాము, ఏ లెస్ దెన్ జీరో. వెన్ ఏ ఈజ్ జీరో ఉన్నప్పుడు ఏ ఈక్వల్ టు జీరో. ఇన్ దిస్ కేస్ మనకి ఏ అనేది నేదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. మనకి జీరో, ఏ ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఇక్కడ ఏ అనేది నేదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. ఇక్కడ మనము లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్ సింబల్ని యూజ్ చేస్తున్నాం కదా. మనము ఈ రెండు సింబల్స్ని మనం ఏమంటామంటే ఇన్ఈక్వాలిటీస్ అని అంటాము. ఒకవేళ ఈక్వల్ సింబల్ ఉన్నట్టయితే దాన్ని ఈక్వాలిటీస్ అంటాము. బట్ ఇక్కడ మనం ఓన్లీ లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్ సింబల్స్ యూజ్ చేసినట్లయితే వాటిని సైన్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ అని చెప్తామన్నమాట. నొటేషన్, ఇందులో మనకి నొటేషన్ అంటే మనము ఈక్వల్ తీసుకోవద్దు. ఈక్వల్ తీసుకున్నప్పుడు అది ఈక్వేషన్ అవుతుంది. మనం మాట్లాడేది ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ గురించి మాత్రమే కాబట్టి లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈ 4 సైన్స్ మాత్రమే ఉంటాయి మనకి ఇందులో. ఇక్కడ చూడండి, నోటేషన్ అంటే ఎలా డినోట్ చేస్తాం అనేది ఇక్కడ చూస్తున్నాము. గ్రేటర్ దెన్, ఈ సింబల్ని మనం ఏమంటాం, గ్రేటర్ దెన్ అంటాము. నెక్స్ట్ ఈ సింబల్ని ఏమంటాము, ఓపెన్ మౌత్ అండ్ ఓపెన్ మౌత్ ఇటువైపు ఉంటే దాన్ని గ్రేటర్ దెన్, ఇటువైపు రైట్ సైడ్ ఉంటే దాన్ని లెస్ దెన్. అలా ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇవన్నీ మీకు తెలిసిన ఈ సింబల్స్ కూడా జస్ట్ ఒకసారి రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ డెఫినేషన్, మనం ఒకవేళ ఒక 2 నాన్ జీరో రియల్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, ఏ అండ్ బి అనేవి 2 నాన్ జీరో రియల్ నెంబర్స్ అనుకుంటే అప్పుడు ఏ ఈజ్ సెట్ టు బి గ్రేటర్ దెన్ బి. ఏ గ్రేటర్ దెన్ బి అని అంటామే అని చెప్పామనుకోండి. సపోజ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అని అంటే అప్పుడు మనకి ఏ మైనస్ బి అనేది ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. దట్ ఈజ్ ఏ గ్రేటర్ దెన్ బి వెన్ ఏ మైనస్ బి గ్రేటర్ దెన్ జీరో. అంటే సపోజ్ ఇక్కడ నేను 3 గ్రేటర్ దెన్ 2 అని అన్నాను అనుకోండి. ఇక్కడ 3 అండ్ 2 అనేవి మనకేంటి, 2 నాన్ జీరో రియల్ నెంబర్స్. సో ఇక్కడ నేను 3 ఇప్పుడు తీసుకొచ్చాను అనుకోండి, 2ని ఇటువైపు తీసుకొస్తే అప్పుడు ఏమవుతుంది, 3 మైనస్ 2 గ్రేటర్ దెన్ 0, 1 గ్రేటర్ దెన్ 0. ఖచ్చితంగా మనకి నాన్ జీరో నెంబర్ కాబట్టి ఇక్కడ మనకి గ్రేటర్ దెన్ 0 అవుతుంది అన్నమాట. ఏ మైనస్ బి అనేది గ్రేటర్ దెన్ 0 అవుతుంది. ఇప్పుడు ఏ ఈజ్ సెట్ టు బి లెస్ దెన్ బి. ఒకవేళ ఏ లెస్ దెన్ బి అని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏ మైనస్ బి అనేది ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. లెస్ దెన్ 0, నెగిటివ్ అంటే ఏంటి, లెస్ దెన్ 0. సపోజ్ నేను ఇక్కడ ఏ అనేది నేను 3 అనుకున్నాను, ఏ అనేది 3, లెస్ దెన్ బి అన్నాం కాబట్టి ఇక్కడ 4 అనుకుంటున్నాను. అప్పుడు ఇది ఏ మైనస్ బి అయితే ఏమవుతుంది మనకి, 3 మైనస్ 4 అవుతుంది. 3 మైనస్ 4 అంటే ఏంటి, నెగిటివ్ నెంబర్ వస్తుంది కదా. ఈ నెగిటివ్ నెంబర్ కాబట్టి అది లెస్ దెన్ 0నే కదా. సో ఈ కండిషన్ని సాటిస్ఫై అవుతుంది అన్నమాట. కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. లిస్టెడ్ బిలో ఆర్ సమ్ ప్రాపర్టీస్ ఆర్ రిజల్ట్స్ దట్ ఆర్ నీడెడ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఇన్ఈక్వాలిటీస్. మనం ఇన్ఈక్వాలిటీస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈ ప్రాపర్టీస్ యూజ్ అవుతాయి అన్నమాట. ఒకసారి చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి, ఫర్ ఎనీ 2 రియల్ నెంబర్స్ ఏ అండ్ బి, ఎదర్ ఏ గ్రేటర్ దెన్ బి, ఏ లెస్ దెన్ బి ఆర్ ఏ ఈక్వల్ టు బి. ఇక్కడ మనకి 2 రియల్ నెంబర్స్ ఏ బి ఉన్నాయి అనుకోండి, అవి ఏవైనా అవ్వచ్చు అనమాట. ఏ గ్రేటర్ దెన్ బి అవ్వచ్చు, ఏ లెస్ దెన్ బి అవ్వచ్చు, ఆర్ ఏ ఈక్వల్ టు బి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి దెన్ బి లెస్ దెన్. ఒకవేళ ఏ గ్రేటర్ దెన్ బి అంటే మనం ఏమని రాయొచ్చు, దీన్ని మనం ఇంకొకలాగా, ఏ గ్రేటర్ దెన్ బి అయినప్పుడు బి లెస్ దెన్ ఏనే కదా అయ్యేది. సో ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట. ట్రాన్సిటివ్ ప్రాపర్టీ. ట్రాన్సిటివ్ ప్రాపర్టీ అంటే మనము ఇంత ముందుకు ఈక్వేషన్స్లో కూడా చూసాం మనము. సేమ్ అలానే ఇందులో కూడా, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి, నెక్స్ట్ బి గ్రేటర్ దెన్ సి, దెన్ ఏ గ్రేటర్ దెన్ సి అవుతుంది. సపోజ్ మేము ఇంత ముందుకు ఈక్వాలిటీస్లో చెప్పుకున్నాము, ఏ ఈక్వల్ టు బి అయింది, బి ఈక్వల్ టు సి అయినప్పుడు ఆటోమేటిక్గా ఏ ఈక్వల్ టు సి అని చెప్పాను కదా. సేమ్ అదే రూల్ ఇక్కడ. కాకపోతే మనం ఇక్కడ గ్రేటర్ దెన్ సింబల్ తీసుకున్నప్పుడు ఇలా అవుతుంది. ఒకవేళ లెస్ దెన్ సింబల్ తీసుకున్నాను అనుకోండి, ఇఫ్ ఏ లెస్ దెన్ బి, బి లెస్ దెన్ సి. ఇక్కడ మనకి చూడండి, అబ్జర్వ్ చేయండి, రెండిట్లలో మనకి సేమ్ సింబల్ ఉండాలి. అలాంటప్పుడు మనకి ఏ లెస్ దెన్ సి ఆర్ ఏ గ్రేటర్ దెన్ సి అవుతుంది అనమాట. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి దెన్ మనం ఇక్కడ సేమ్ ఈక్వల్ మనకి ఇంత ముందుకు ఈక్వాలిటీస్లో మనకు ప్రాపర్టీస్లో మనము ఏం చేసాం, అడిటివ్ ప్రాపర్టీలో ఒకటి యాడ్ చేసామనుకోండి, టూ సైడ్స్లో ఎల్హెచ్ఎస్ ఆర్ ఆర్హెచ్ఎస్ రెండిట్లలో ఒక నెంబర్తో యాడ్ చేసినప్పుడు మనకి దాని వాల్యూ మారదు కదా. సేమ్ అలానే ఇక్కడ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి దెన్ ఏ ప్లస్ సి
బి ప్లస్ సి, ఇక్కడ సి అనేదాన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాం బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది, ఏ మైనస్ సి గ్రేటర్ దెన్ ఇక్కడ యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా కూడా మనకి ఏం మారదన్నమాట ఆ కండిషన్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో చూడండి, ఫిఫ్త్ వన్, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అండ్ సి గ్రేటర్ దెన్ 0 దెన్ ఏసి. ఇక్కడ ఏం చేస్తున్నాం, మల్టిప్లై చేస్తున్నాము. ఇక్కడ చూడండి సేమ్ సింబల్ ఉండాలి, ఇక్కడ కూడా ఏ గ్రేటర్ దెన్ బి, ఇక్కడ కూడా గ్రేటర్ దెన్ ఉంది. అలాంటప్పుడే మనం ఇలా రాసుకోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా ఈ రెండిట్ల మధ్యలో మనకి గ్రేటర్ దెన్ సింబల్ ఉంది. అలాంటప్పుడు మనము ఏదైనా మల్టిప్లై చేసినప్పుడు కూడా దాని వాల్యూ అనేది ఏం చేంజ్ అవ్వదన్నమాట, మల్టిప్లై ఆర్ డివైడ్ చేసినా కూడా. ఇక్కడ చూడండి ఏసీ ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాడు, ఇక్కడ ఏసీ గ్రేటర్ దెన్ బీసీ అవుతుంది. నెక్స్ట్ ఏ బై సి గ్రేటర్ దెన్ బి బై సి, అప్పుడు వాటి వాల్యూ మారదన్నమాట. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి సి లెస్ దెన్ 0, ఒకవేళ ఒకటి గ్రేటర్ దెన్ ఒకటి లెస్ దెన్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి ఏసీ లెస్ దెన్ బీసీ అవుతుంది. మనకి ఇక్కడ లెస్ దెన్ సింబల్ వస్తుంది. ఇక్కడ రెండు గ్రేటర్ దెన్ ఉన్నప్పుడు ఏమైంది మనకి గ్రేటర్ దెన్ కదా, సేమ్ ఇక్కడ అంతే. ఈ ఒకటి గ్రేటర్ దెన్ ఒకటి లెస్ దెన్ ఉన్నప్పుడు సపోజ్ మనము ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఆ రెండింటిని మనం మల్టిప్లై చేసి మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది లెస్ నెగిటివే వస్తుంది కదా. సో అలానే నెగిటివ్ అంటే ఏంటి, లెస్ దెనే కదా, మనకి లెస్ దెన్ అనేది తీసుకుంటాం కదా. సో అలా ఇక్కడ ఏసీ లెస్ దెన్ బీసీ అన్నమాట. ఇక్కడ ఏ బై సి లెస్ దెన్ బి బై సి అవుతుంది. ఇఫ్ ఇక్కడ కూడా సేమ్ ఏ గ్రేటర్ దెన్ బి సి గ్రేటర్, ఇక్కడ 4 తీసుకున్నాం, ఏబిసిడి అనేవి 4 తీసుకున్నాం. ఇక్కడ మనకి సేమ్ ఈక్వల్ ఇక్కడ ఏది ఉందో సింబల్ ఇక్కడ అదే ఉంది కాబట్టి డైరెక్ట్ ఇక్కడ మనము ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు కూడా సేమ్ అదే సింబల్ వస్తుంది, ఏ ప్లస్ సి గ్రేటర్ దెన్ బి ప్లస్ డి. ద స్క్వేర్ ఆఫ్ ఎనీ రియల్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మనము ఏదైనా ఒక రియల్ నెంబర్కి స్క్వేర్ చేసామనుకోండి, అది పాజిటివ్ రియల్ నెంబర్ అంటే ఏంటి, మనకి పాజిటివ్ కానీ 0 కానీ నెగిటివ్, వాటికి స్క్వేర్ చేసినప్పుడు మనకు ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో పాజిటివ్ నెంబరే వస్తుంది అనమాట. ద స్క్వేర్ ఆఫ్ ఎనీ నాన్ జీరో రియల్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0. ఇక్కడ నాన్ జీరో నెంబర్కి కూడా మనం స్క్వేర్ చేసినప్పుడు, అంటే సపోజ్ ఇక్కడ నేను 3 తీసుకున్నాను, 3కి స్క్వేర్ చేసి ఏమొస్తుంది 9 కదా. సో ఇక 9 మైనస్ 2 తీసుకున్నాను దీనికి ఎగ్జాంపుల్, -2 స్క్వేర్ చేస్తే పాజిటివే కదా 4, అలా అన్నమాట. మనం ఇక్కడ నాన్ జీరో రియల్ నెంబర్ని స్క్వేర్ చేసినా కూడా మనకి గ్రేటర్ దెన్ 0 వస్తుంది. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 0 దెన్ మైనస్ ఏ లెస్ దెన్ 0 అండ్ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి దెన్, అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే సైన్ చేసామనుకోండి, ఇక్కడ మనము ఇది పాజిటివ్ నెంబర్, నేను నెగిటివ్ నెంబర్ తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా సైన్ చేంజ్ అవుతుంది, ఇది గ్రేటర్ దెన్ ఉంది కాబట్టి ఇది లెస్ దెన్ అవుతుంది అనమాట. సేమ్ ఇక్కడ కూడా ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి మైనస్ ఏ లెస్ దెన్ మైనస్ బి, ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ సైజ్ పాజిటివ్ని నెగిటివ్ చేసినప్పుడు ఈ మధ్యలో సింబల్ కూడా చేంజ్ అవుతుంది. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ పాజిటివ్ నెంబర్స్ అండ్ ఏ గ్రేటర్ దెన్ బి దెన్ 1/a లెస్ దెన్, అంటే మనం ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బిని ఇంకొకలాగా ఎలా రావచ్చు, మనం ఇన్వర్స్లీ తీసుకున్నాం అనుకోండి 1/a, ఇక్కడ ఇన్వర్స్లీ తీసుకున్నప్పుడు కూడా మనకి గ్రేటర్ దెన్ అనేది లెస్ దెన్ అవుతుంది అనమాట. అంటే ఏదర్ పాజిటివ్ని నెగిటివ్గా తీసుకున్నప్పుడు ఇది చేంజ్ అవుతుంది మనకి సైన్, మనం ఇన్వర్స్ తీసుకున్నప్పుడు కూడా మనకి సైన్ చేంజ్ అవుతుంది మధ్యలో. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ నెగిటివ్ అండ్ ఏ గ్రేటర్ దెన్ బి, అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ రెండు నెగిటివ్ ఉన్నాయనుకోండి అప్పుడు మనకి 1/a లెస్ దెన్ 1/b అవుతుంది. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 0 అండ్ బి లెస్ దెన్ 0, అప్పుడు ఏంటి కండిషన్ మనకి, ఏ గ్రేటర్ దెన్ బి, ఏ గ్రేటర్ దెన్ 0 బి లెస్ దెన్ 0 అయినప్పుడు మనం ఇన్వర్స్లో తీసుకున్నప్పుడు 1/a గ్రేటర్ దెన్ 1/b అవుతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకున్నప్పుడు ఏమవుతుంది, బి గ్రేటర్ దెన్ ఏ, బి గ్రేటర్ దెన్ ఏ. ఈ ఈక్వేషన్ని ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాము. ఈక్వేషన్ అంటే ఏంటి, మనకి 2 ఎక్స్ప్రెషన్స్ మధ్యలో ఈక్వల్ సింబల్ ఉంటుంది. ఈక్వేషన్స్ అంటే ఏంటి, మనకి ఓపెన్ సెంటెన్స్ మధ్యలో మనకి లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవి సింబల్స్ ఉంటాయి అన్నమాట. అలాంటి వాటిని మనం ఈక్వేషన్స్ అని అంటాము. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 5x - 3 మధ్యలో మనకి గ్రేటర్ దెన్ సింబల్ ఉంది. సో ఇదొక ఈక్వేషన్. ఇక్కడ ఇదొక ఎక్స్ప్రెషన్, దీని రెండింటికి మధ్యలో మనకి లెస్ దెన్ సింబల్ ఉంది. సో ఇదొక ఎక్స్ప్రెషన్. కంటిన్యూడ్ ఇన్ఈక్వేషన్లో కంటిన్యూడ్ ఇన్ఈక్వేషన్ అంటే ఏంటంటే 2 ఇన్ఈక్వేషన్స్ ఆఫ్ ద సేమ్ టైప్, అంటే మనకి రెండు సేమ్, అంటే ఇదర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అలా అయినా ఉండొచ్చు, లేదంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అలా కంబైన్డ్ అయి ఉన్నాయనుకోండి, అలాంటి వాటిని మనం కంటిన్యూడ్ ఇన్ఈక్వేషన్ అని అంటాము.
ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్లో ఇఫ్ ఏ లెస్ దెన్ బి, బి లెస్ దెన్ సి, ఇక్కడ ఈ రెండింటి మధ్యలో మనకి లెస్ దెన్ సింబలే ఉంది. సో దీన్ని ఏమని రాయొచ్చు, అప్పుడు దెన్ వీ కెన్ రైట్ ఏ లెస్ దెన్ బి లెస్ దెన్ సి అని రాయొచ్చు కదా. దీని ఒక మనం కంటిన్యూడ్ ఈక్వేషన్ అని చెప్తామన్నమాట. సేమ్ ఇది కూడా ఈ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, బి గ్రేటర్ దెన్ సి, ఇక్కడ ఏదర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండొచ్చు, లేదంటే లెస్ దెన్, రెండు లెస్ దెన్ అయినా ఉండొచ్చు, ఒకటి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అలా ఉన్నా కూడా మనం ఇలా రాయొచ్చు అనమాట. సో ఇలాంటి వాటిని కంటిన్యూడ్ ఇన్ఈక్వేషన్స్ అని అంటాము. లీనియర్ ఇన్ఈక్వేషన్ అంటే ఏంటో చూద్దాము. అండ్ ఇన్ఈక్వేషన్ ఇన్ విచ్ ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ద వేరియబుల్స్ ప్రజెంట్ ఈజ్ 1 ఈజ్ కాల్డ్ ఏ లీనియర్ ఇన్ఈక్వేషన్. మనకి లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి, మనం ఒక సెంటెన్స్ తీసుకున్నాం అనుకో, ఒక ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి, అందులో మనకి ఆ వేరియబుల్, ఒక అన్నోన్ వేరియబుల్ ఉంటుంది కదా, దాని హైయెస్ట్ డిగ్రీ అనేది 1 ఉండాలి. సేమ్ దీంట్లో కూడా అంతే. మనకి ఇక్కడ ఇది ఓపెన్ సెంటెన్స్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మనకి ఈ సింబల్స్ ఉండాలి, ప్లస్ దీని యొక్క వేరియబుల్, అన్నోన్ వేరియబుల్ యొక్క డిగ్రీ అనేది మనకి ఖచ్చితంగా 1 ఉండాలి. మ్యాక్సిమం అక్కడి వరకే హైయెస్ట్ డిగ్రీ 1 ఉండాలి. అలాంటి వాటిని మనము లీనియర్ ఈక్వేషన్ అని అంటాం. ఇక్కడ చూడండి x పవర్ 1 3, ఇక్కడ అన్నిటికీ పవర్ 1 మాత్రమే ఉంది. సో అలాంటి వాటిని మనము లీనియర్ ఈక్వేషన్ అని అంటాము, లీనియర్ ఇన్ఈక్వేషన్ అని అంటాము. సాల్వింగ్ ఇన్ఈక్వేషన్స్, మనము ఇన్ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాము. ఇక్కడ వీఆర్ ఫెమిలియర్ విత్ సాల్వింగ్ లీనియర్ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలో తెలుసు. మనం ఇప్పుడు 1 వేరియబుల్ లీనియర్ ఇన్ఈక్వేషన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ x + 5 < 7, x బిలాంగ్స్ టు రియల్ నెంబర్ అని ఇచ్చాడు ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేయాలి, సేమ్ ఈక్వల్ ఉన్నప్పుడు మనం ఎలా చేసామో అలానే అన్నమాట. అన్నోన్స్ అన్నీ ఒక సైడ్కి, నోన్స్ అన్నీ ఒక సైడ్కి తీసుకురావాలి. ఇక్కడ 5ని తీసుకొచ్చాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ లెస్ దెన్ సింబల్ అనేది మారదు, మనకు అలానే ఉంటుంది. సో x < 7 - 5 2. సో x < 2 అనేది దీనికి ఆన్సర్ అవుతుంది అన్నమాట. అంటే 2 కంటే <2 మీన్స్ ఇక్కడ 2 కంటే బిలో ఉన్న నెంబర్స్ అన్నీ దీనికి ఆన్సర్ అన్నమాట. ఈ రియల్ నెంబర్, సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్లో 2 కంటే <, ఏవేవి ఉన్నాయో అవన్నీ మనకి ఆన్సర్ అవుతుంది. మనకి 4x - 3 > 17 అని ఇచ్చాడు. సో ఇక్కడ కూడా మనం ఫస్ట్ అన్నోన్ వేరియబుల్స్ అన్నీ ఒక సైడ్కి రాసుకోవాలి. ఇప్పుడు 3ని తీసుకొచ్చామనుకోండి, > 17 + 3. ఈ సింబల్ని మనం ఏం చేంజ్ చేయకుండా మనం డైరెక్ట్ ఆపరేషన్స్ అన్నీ అన్నోన్స్ అన్ని ఒక సైడ్, నోన్స్ అన్ని ఒకవైపుకు అలా రాసుకుంటూ వెళ్ళాలి అంతే. అప్పుడు ఇది ఏమవుతుంది 20. సో ఇప్పుడు మనం ఈ కోఎఫిషియెంట్తో డివైడ్ చేసి ఏమవుతుంది 20 / 4. x > 5. అంటే దీనికి ఆన్సర్ ఏంటి, మనకి z అంటే ఏంటి, మనకి ఇంటీజర్స్ కదా. సో మనకి 5 కంటే ఎక్కువగా 5 > 5 అంటే 5 అండ్ అబోవ్ 5 అన్ని ఇంటీజర్స్ మనకి ఆన్సర్ అన్నమాట. ఇక్కడ అబోవ్ 5 ఉన్న ఇంటీజర్స్ అన్నీ దీనికి ఆన్సర్ అవుతాయి. సెట్ ఆఫ్ 5 అండ్ అబోవ్ 5 నెంబర్స్ అన్నీ దీనికి ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 3x - 2 < 1. ఇక్కడ ఎన్నంటే ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ అని ఇచ్చాడు మనకి. 3x - 2 ఈ < 1 కదా. సో ఈ 2ని తీసుకొచ్చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 3x ప్లస్ అవుతుంది కదా, ఇటువైపు వస్తే 3 అవుతుంది. అప్పుడు ఇది కోఎఫిషియెంట్తో డివైడ్ చేస్తే x < 1 అయింది. సో మనకి ఇక్కడ x < 1 అవుతుంది. బట్ ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. మనకి న్యాచురల్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1 2 సో అండ్ సో ఇన్ఫినిటీ వరకు కదా. సో మనకి న్యాచురల్ నెంబర్స్ అనే సెట్లో ఓన్లీ 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. బట్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి x < 1 వచ్చింది. సో మనకి ఇక్కడ ఆన్సర్ మనకి నో సొల్యూషన్, అసలు దీనికి సొల్యూషన్ ఉండదు ఈ ప్రాబ్లంకి. ఎందుకంటే x < 1 అంటే మనకి న్యాచురల్ నెంబర్ సెట్లోనే ఉండదు కదా. సో దీనికి ఆన్సర్ వచ్చేసి నో సొల్యూషన్. మనకి ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది, చూద్దాం. ఇది 18 - 2m / ఇక్కడ మనం LCM తీసుకోవాలి. ఇలాంటి వాటికి ఫస్ట్ LCM తీసుకుంటే ఏమవుతుంది, ఇది 35 అవుతుంది కింద LCM. ఇక్కడ కూడా మనకి LCM 35 అవుతుంది. ఇప్పుడు ఇది 7తో మనం మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 18 7 మనకి 136 - 14m ప్లస్ ఇది ఇక్కడ క్రాస్ మల్టిప్లై 5తో చేయాలి, 20m + 15. సో ఇప్పుడు మనం ఇక్కడ కూడా అంతే, 7m + 40. సో 35 క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఇక్కడ ఏం మిగిలింది, ఇక్కడ మనం వేరియబుల్స్ అన్నీ యాడ్ చేద్దాము, ఇంకా అన్నోన్స్ అన్నీ యాడ్ చేద్దాము. -14 + 20 ఏమవుతుంది, 6m ప్లస్ 136 + 15 అంటే ఏమవుతుంది, మనకి 151 అవుతుంది. > 7m + 40. ఇప్పుడు 7m ఇక్కడ ఇది హైయెస్ట్ ఉంది కాబట్టి దీన్ని తీసుకొద్దాము, ఇది హైయెస్ట్ ఉంది కాబట్టి ఇది ఇటువైపు తీసుకొద్దాము. అప్పుడు ఏమవుతుంది, 151 - 40 > m.
సో అప్పుడు మనకి వాల్యూ ఎంత వచ్చింది 151 మైనస్ 40 అంటే సారీ ఇది మనకి 18 7 జా ఏమవుతుంది 126 అవుతుంది కదా. సో మనకి ఇక్కడ 141 వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 141 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం. సో మనకి ఎం అనేది ఎంత అవుతుంది ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 101 అన్నమాట. దీన్ని దాని రివర్స్ రాశాను నేను, గ్రేటర్ దెన్ని లెస్ దెన్ లాగా రాశాను. సో దీని ఆన్సర్ వచ్చేసి ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 101. రిప్రజెంట్ ద ఫాలోయింగ్ ఇన్ఈక్వేషన్స్ ఆన్ ద నెంబర్ లైన్ అని అన్నాడు. ఇక్కడ మనకి అంటే మనకి ఇచ్చిన ఇన్ఈక్వేషన్స్ని నెంబర్ లైన్ మీద ఎలా రిప్రజెంట్ చేస్తాం అనేది చూద్దాం. ఇక్కడ ఎక్స్ లెస్ దెన్ 3 అని ఇచ్చాడు. సపోజ్ ఇది నెంబర్ లైన్. మనకి నెంబర్ లైన్ అంటే మనకి పాజిటివ్ 0 ఉంటుంది, పాజిటివ్ నెంబర్స్ 1 2 3 సో అండ్ సో ఇన్ఫినిటీ. నెక్స్ట్ నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి కదా. సో సో అండ్ సో మైనస్ ఇన్ఫినిటీ వరకు. ఇక్కడ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అన్నాడు. ఫస్ట్ మనం 3 ఎక్కడుందో చూద్దాము. సో 3 అనేది ఇక్కడ ఉంది మనకి. సో 3 నుంచి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటున్నాడు. ఈ 3 అనే పాయింట్ నుంచి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తుందా రైట్ సైడ్ వెళ్తుందా, లెఫ్టే కదా, లెస్ దెన్ అన్నాడు అంటే 3 కంటే తక్కువగా ఉన్న నెంబర్స్ అన్నీ అని అర్థం. సో మనకి ఇది మొత్తము మనకి నేను ఇక్కడ షేడెడ్ చేస్తున్నాను కదా, ఈ రీజియన్ మొత్తము మనకి దీనికి ఆన్సర్ అవుతుందన్నమాట. మనం ఇది నెంబర్ లైన్లో రిప్రజెంట్ చేసినప్పుడు బట్ ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 3 కూడా ఇంక్లూడ్ అవుతుంది మనకి. ఎక్స్ ఈక్వల్ టు 3 అండ్ ఇది మొత్తం ఈ షేడెడ్ రీజియన్ మొత్తం దీనికి ఆన్సర్ అవుతుంది. అంటే 3 నుంచి మైనస్ ఇన్ఫినిటీ వరకు ఉన్నవన్నీ లెఫ్ట్ సైడ్. ఇక్కడ జెడ్ లెస్ దెన్ -4 అన్నాడు. అక్కడ సేమ్ 0 1 2 3 4. నెక్స్ట్ ఇక్కడ -1 -2 -3 -4. సో ఇక్కడ మనకి ఏదైతే నెంబర్ ఇచ్చారో దాన్ని ఫస్ట్ మనం పాయింట్ చేసుకోవాలి. ఇక్కడ -4 అన్నాడు కాబట్టి ఇది -4. ఇక్కడ లెస్ దెన్ అన్నాడు, -4 కంటే తక్కువగా ఉన్నాయి అన్నీ అంటున్నాడు. అంటే సో ఏమవుతుంది లెస్ దెన్ అని వచ్చింది కాబట్టి ఇది కూడా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నుంచి ఈ షేడెడ్ రీజియన్ మొత్తం. సో మనకి ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటి ఈ -4కి లెస్ దెన్ మొత్తం కదా మనకి. ఇక్కడ జెడ్ ఇక్కడ వేరియబుల్తో ఇట్లా రిప్రజెంట్ చేశారన్నమాట అంతే. అంటే ఈ రీజియన్ మొత్తము మనకి దీనికి ఆన్సర్ అవుతుంది. బట్ ఇక్కడ మనము 4 తీసుకోవద్దు, 4 కాకుండా మిగతా అది లెఫ్ట్ సైడ్ మొత్తం. అదే ఇక్కడైతే మనకి ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు కాబట్టి మనము 3ని ఇంక్లూడ్ చేసాం, బట్ ఇక్కడ చేయకూడదు అనమాట. సో ఇలా ఉంటుంది ఇప్పుడు ఆన్సర్స్. సో మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకా దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూద్దాము, ఈ చాప్టర్కి సంబంధించినవి. నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.